భగవద్గీతే భవద్వేషిణి. ప్రియ భగవద్బంధువులారా, ఈ రోజుల్లో మనమంతా శ్రమ ఎక్కువ పడలేని వాళ్ళం. వెంట వెంటనే అనుకున్నామని అయిపోతూ ఉండాలి. అందుకోసమనే ఇన్స్టెంట్ కాఫీలు, ఇన్స్టెంట్ టీలు, ఇన్స్టెంట్ ఫుడ్స్ అన్నీ ఇన్స్టెంటే. ఒక పుట్టడం తప్ప మిగతావన్నీ ఇన్స్టెంట్గానే తయారైపోయాయి. పుట్టడానికి మాత్రం ఇంకా అదృష్టం కొద్దీ కొంతకాలం ఇంకా అవలంబిస్తున్నారు. బహుశా అది కూడా లేకుండా అనుకోగానే పిల్లలు పుట్టేటువంటి యోగ్యత కూడా వస్తుందే. ఇదివరకు రోజుల్లో ఉండేది అట్లాగా. వాడు అనుకోగానే వాడికి సంతానం కలిగేదిట. అలాంటి వస్తుందేమో మనకు తెలియదు. కానీ మనకి ఎక్కువ శ్రమ పడడం ఇష్టం లేదు, వెంటనే ఫలితం కావాలి అని మాత్రం మనం కోరేసుకుంటూ ఉంటున్నాం. అర్జునుడు కూడా అలాంటి వాడే. అంటే అసలు ఆయన నుంచి వచ్చింది అనుకోండి మనకి అందరికీ ఈ లక్షణాలు. అంటే పెద్దల నుంచే కదా వస్తుంటాయి కొన్ని లక్షణాలన్నీ. అలాగే మనకు కూడా ఈ లక్షణం వచ్చింది అని అనుకోవచ్చు. కృష్ణుడు ఆచరించమని చెప్తాడు, ఆలోచించమని చెప్తాడు. ఆలోచించే తీరిక లేదు పాపం అర్జునుడికి, ఆచరించేటటువంటి రుచి లేదు అర్జునుడికి. కానీ లభించాల్సిన ఫలితం ఏదో టకమని పొందేద్దాం చేతిలో అని ఉంది ఆయనకి. చేసేది కొంచెం చేసి అధికమైనటువంటి ఫలం పొందాలనుకునేటటువంటి వ్యక్తిలాగా అర్జునుడు తను ఏ అల్పమైనటువంటిది కూడా చేయకుండానే కలగాల్సిన ఆత్మసాక్షాత్కారాన్ని పొందేద్దాం, అలాంటిది ఏదైనా సాధన ఉందా, అదేదో ఉంటే త్వరగా చెప్పేసేయి, నేను అది పొందేసి వెళ్ళిపోతాను అని అర్జునుడు చేశాం. కానీ చేయాల్సిన పని మారడానికి వీల్లేదు కనుక చెయ్యాలోయ్ అని కృష్ణుడు ఆ చేయవలసినటువంటి విధి యొక్క ప్రాధాన్యాన్ని మరింత గట్టిగా బలపరిచి చెప్తున్నాడు అన్నమాట. తెల్లారగట్టిగా లేవాలంటే చాలా కష్టంగా ఉంటుంది కదా మనకి. పొద్దునే లేవాలంటే ఎంత రుచిగా ఉంటుంది, హాయిగా అప్పుడప్పుడు నిద్ర పడుతూ ఉంటుందా. తెల్లవారగట్టే లేవండి అంటే ఏం లేస్తాం మనం. మంచి పనులు చేయాలని కోరిక అయితే ఉంటుంది కనుక ప్రొద్దున లేచి స్నానమాచరించి కాలకృత్యములు తీర్చుకొని దంతధావనం చేసి స్నానమాచరించి సూర్యోదయానికి లోపలనే స్నానమాచరించి అన్నారనుకోండి, అబ్బా అది తప్ప ఇంకేమైనా చెప్పండి అంటాం మనం. కానీ ఆ చెప్పదలుచుకున్న శాస్త్రకారులు అది వదిలిపెట్టి చెప్పరు వాళ్ళు. ఎందుకంటే అది మొట్టమొదటి ప్రధానం. అది చేస్తే ఆ సమయానికి పూర్తయితే తప్ప మనలో కలగాల్సినటువంటి సత్వ ఉద్రేకం సరైనటువంటి రీతిలో ఏర్పడదు. అంటే ఉద్రేకం చెందేటటువంటి రజోగుణ ప్రభావం పడే లోపలనే కనుక మన సత్వగుణాన్ని తెచ్చి పైకి పెట్టినట్టయితే అప్పుడు ఆ సత్వగుణం రజప్రభావం చేత క్రమంగా ప్రేరేపితం అవుతుంది, మనకి శ్రేయస్సుని కలిగిస్తుంది. సత్వాన్ని అక్కడ మనం తెచ్చి పెట్టుకోలేదనుకోండి, రజోగుణ సహజంగానే ప్రేరకం కనుక అప్పుడు రజప్రభావమే మన మీద అధికంగా ఉంటుంది. ఆ సమయానికి సత్వాన్ని మనం తెచ్చి పైకి పెట్టేసామంటే అప్పుడు ప్రేరకమైన రజోగుణం సత్వాన్ని ప్రేరేపిస్తూ ముందుకు వెడుతుంది అన్నమాట. ఆ సత్వం ప్రేరేపణ పొందేటువంటి సమయం తెల్లవారుతూ ఉండగా 4-6 మధ్యలో అన్నమాట. అంటే ఆ సమయానికి మనం కనుక లేచి భగవత్ స్మరణ చేసుకుంటూ కాలకృత్యాలు తీర్చుకుని చక్కటి యోగ్యత కనుక మనం సంపాదించుకున్నట్టయితే ఇక 6 సుమారుగా తర్వాత నుంచి అంటే సూర్యోదయం ఆరంభం అయ్యేటప్పటి నుంచి ఏర్పడే రజోగుణం మనలో పైకి తెచ్చిపెట్టేటువంటి సత్వాన్ని క్రమంగా పెంచుతుంది. ఆలోచన సవ్యంగా సాగుతుంది, ఆచరణ ఉపయోగకరంగా సాగుతుంది, 10 మంది సంతోషిస్తారు, మనని ప్రేమిస్తారు, మనం ఆనందిస్తాం. అందుకోసం మనం తెల్లవారు లేమ్మంటారు. కానీ చాలామందికి ఆ టైంలో లేవడం అంటే కొంచెం చాలా కష్టం. బుద్ధిమంతులైన వాళ్ళు చక్కగా లేస్తూ ఉంటారు, మంచివి వింటూ ఉంటారు, మంచివి చేస్తూ ఉంటారు. ఇప్పుడు అర్జునుడికి తనకి ఇంత శ్రమపడేటటువంటి ఉత్సాహం లేదు, ఆలోచన చేసేటటువంటి రుచి లేదు కనుక అవి వదిలిపెట్టేసి ఇంకేమైనా చెప్పంటాడు ఆయన. కానీ అవి వదిలిపెట్టడానికి వీల్లేదు. అవి లేకుండా తన్మే బ్రూహిసు నిశ్చితం యశ్రేయస్యాత్. ఏదైతే గతంలోనే నాకు ఇది శ్రేయస్సు అని నిశ్చయించబడి ఉందో అది చెప్పేయి అంటాడు ఈయన. ఇందాక 4వ అధ్యాయంలో తను తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్ష్యంతి తే జ్ఞానం అని చెప్పాడు ఆయన. ఇప్పుడు నీకు కలిగినటువంటి ఈ రుచి చేత యోగ్యులైనటువంటి పెద్దల దగ్గరికి వెళ్తే అప్పుడు నీకు వాళ్ళు జ్ఞానోపదేశం చేస్తారయ్యా, అప్పుడు నీకు ఆత్మతత్వ సాక్షాత్కారం అంటాడు ఆయన. మళ్ళీ పెద్దల దగ్గరికి వెళ్ళమంటే ఎక్కడ చస్తానయ్యా, ఇప్పుడు మళ్ళీ ఎక్కడికి పోతాను, ఎవరిని వెతుక్కుంటూ పోతాను, ఇప్పటిదాకా బోళ్ళంతమంది కాళ్ళు పట్టుకున్నాను, మళ్ళీ ఇప్పుడు పొమ్మంటే మళ్ళీ వెళ్ళి ఎక్కడ పట్టుకుంటాను నేను. పైగా పట్టుకుంటే వాళ్ళు వెంటనే చెప్తారా, చెప్పేదాకా ఎక్కడ కూర్చోమంటావు,
ఇక్కడేమో యుద్ధం సిద్ధమై కూర్చుందా, నాకు యుద్ధం మానాలా చెయ్యాలో నాకు తెలియకుండా ఉందా, కనుక ఇప్పుడు మళ్ళీ ఎవరిని వెళ్తాను, ఎవరిని ఆశ్రయిస్తాను, ఎవరి దగ్గర ప్రణిపాతాదులు చేస్తాను, ప్రణిపాతాలు చేశాక మళ్ళీ ఎంతకాలం వారికి చెప్తారు, అప్పుడు మళ్ళీ ఎన్ని రకాల ప్రశ్నలు వేస్తే కానీ వాడు సమాధానాలు చెప్తారో చెప్పరు, అప్పటిదాకా సేవ చేస్తూ కూర్చోమంటే ఇదంతా ఎక్కడ చేస్తానయ్యా. కనుక సునిశ్చితం బ్రూహి, ఏదో మొత్తానికి నువ్వే ఒక నిర్ణయం చేసేసి నాకు చెప్పేస్తే పోలే, సుఖంగాను హాయిగా పనిచేసుకుంటూ పోతాను కదా అంటాడు ఈయన. కానీ అలా చెప్పేసి అది లోపల పట్టద్దు. భూమికి మనం దాన్ని చక్కగా దున్ని దాంట్లో ఉండే కలుపు తీసి రాళ్ళు వేరి ఎరువు వేసి పదునెక్కించి అప్పుడు అందులో గింజ వేస్తే చకచక మొలుచుకొస్తుంది. అది వేసేవయ్యా ఏదో గింజ మొత్తానికి వేసేకడా కావాల్సిందంటూ టక్మని వేసేస్తే అది గింజ మొలవద్దు. ఉన్న గింజ కూడా కాస్త పాడైపోయి ఊరుకుంటుంది తప్ప లాభం ఇవ్వడం అనేటువంటి ఉండదు. మనకు ఉపకోశలుడైన ఒక పిల్లవాడి కథ చెబుతుంది ఉపనిషత్తు. గురువు గారి దగ్గర పాపం సేవ చేస్తూ ఉండేవాడు. చాలా కాలం చేశాడు గురువుగారు చెప్పలేదేమీ. పిల్లవాడికి మనసులో చాలా శోకం కలిగింది, అయినా గురువుగారు చెప్పలే. పాపం తల్లిగారు రికమెండ్ చేశారు, కానీ ఆ గురువుగారు చెప్పలే. చివరికి ఎప్పుడో ఒకనాడు ఆ గురువుగారు ఊరు వెడుతూ ఆయన ఉపాసన చేసుకునేటువంటి 3 అగ్నులు ఉంటాయి వారికి ఆశ్రమంలో, త్రేతాగ్నులు అని అంటారనమాట. ఈ అగ్నులకి జాగ్రత్తగా సేవ చేస్తూ ఉండవాయ్ అని ఈ సేవని ఆ పిల్లవాడికి ఆదేశించి గురువుగారు వెళ్ళారన్నమాట పక్క గ్రామానికి. ఓ 3-4 రోజుల దాకా గురువుగారు రారు. ఆ 3-4 రోజులు అగ్నిహోత్రం ఆరిపోకుండా దాన్ని కాపలా కాసుకోవాలి. పాపం ఈ పిల్లవాడికి వేరే ఇంకా పాఠం గీయటం ఏమి ఉండేది కాదు. చాలామంది వస్తున్నారు, విద్య పుచ్చుకుంటూ ఉండేవారు, వెళ్ళిపోతుండేవారు, విద్య తెలుసుకుంటుండేవారు, వెళ్ళిపోతుండేవారు. వీడు మాత్రం ఎప్పటి నుంచో అట్లాగే కూర్చుండిపోయాడు. సరే గురువుగారు వెళ్ళిన తర్వాత మనవాడు అగ్నిహోత్రాల దగ్గర సేవ చేసి పాపం వాటి దగ్గర అలా దిగులు పడుతూ ఏడుస్తూ కూర్చున్నాడు. అయ్యో ఎంతకాలం అయిపోయిందా, ఇంకా గురువుగారు ఏం చెప్పరే అని. 2 రోజులు గడిచిన తర్వాత ఆ అగ్నిహోత్రాలకి ఈ పిల్లవాడి మీద జాలి కలిగి అవే ఒక ఆకృతిలో వీడి దగ్గర ప్రత్యక్షమై, ఏమిటి విచారిస్తున్నావు అంటే, నాకు గురువుగారు ఏమైనా తత్వాన్ని ఉపదేశం చేస్తే బాగుంటుందని. సరే మేము చెబుతాం అంటూ ఆ అగ్నిహోత్రాలు అతనికి ఖం బ్రహ్మ అని ఉపదేశం చేసేసాయి. ఏమిటి అది అనే పిల్లవాడు అడిగాడు. యదేవకం తదేవకం చెప్పేసే ఉపదేశం అయిపోయింది. అది ఏమిటి అంటే మిగతాది ఇంక మేం చెప్పకూడదు, మళ్ళీ మీ గురువుగారు చెప్పాల్సిందే అంటూ అగ్నిహోత్రాలు కాస్త మళ్ళీ తమ స్థానానికి వెళ్ళిపోయాయి. చెప్పిన వెంటనే పిల్లవాడికి అర్థమైంది, సగం జ్ఞానం కలిగిపోయినట్టు అయిపోయింది అనడంలో ఒక ప్రకాశం కలిగింది అనమాట, ఒక సంశయాన్ని నివర్తించినట్టు అయిపోయాయి. సరే కథ మనకి అవసరం కాదు. మర్నాడు ఎలాగో గురువుగారు వచ్చారు. పిల్లవాడిని చూడగానే ఇతనిలో ఒక తేజస్సు కనిపిస్తోంది, ఒక ఆనందం కనిపిస్తోంది. ఏమిటాయ్ చూస్తే మంచి బ్రహ్మాండంగా ఉన్నావు, మంచి ఆనందంతో ఉన్నావు అడిగారు ఆయన గురువుగారు. అంటే మరి లోపల ఒకటే పైకొకటి దాపరికం కలిగేటటువంటి పిల్లల లాంటి వాడు కాదు కనుక ఆ ఉపకోశలుడు జరిగినట్టుగా చెప్పేశాడు ఆయన. నాకు దొరికిపోయింది కదా, ఇంకెందుకు గురువుగారి దగ్గర వెళ్ళిపోలా. లేదు గురువుగారు అంటే ఏడు దాచేయలేదు. అగ్నిహోత్రాలు రావడం, తనకు ఉపదేశం చేసినటువంటి దాన్ని, మిగతాది గురువుగారి దగ్గర తెలుసుకోమన్న వైనాన్ని కూడా చెప్పారు. సంతోషించారు గురువుగారు, యోగ్యత వచ్చింది అని గుర్తించారు. వెంటనే అతనికి బ్రహ్మతత్వాన్ని ఉపదేశం చేస్తారని మనకు ఉపనిషత్తు. అంటే అతని లోపల బాగా పక్వత చెంది ఉంది, నేల పదునెక్కి ఉందన్నమాట. ఈ పదునెక్కి బాగా తడిసి ఉన్నప్పుడు నువ్వు దాంట్లో గింజ వేయడం ఏమిటి, బ్రహ్మాండంగా ముచ్చుకొస్తుంది. దక్షిణ దేశంలో తంజావూరు అని ఒక ఊరుంది. ఆ తంజావూరులో గుమ్మిడికాయలు కాస్తాయి. ఎంతెంత గుమ్మిడికాయలు ఉంటాయో తెలుసునో అవి. మాలాంటి వాళ్ళు 3 దాంట్లో దిగచ్చు. దాని లోపల గుజ్జు కనుక తీసేసి దాన్ని కనుక జాగ్రత్తగా ఇలా కన్నం చేస్తే ఇలాంటి వాళ్ళు 3 దిగచ్చు. అన్నంత ఇంత కాయలు ఉంటాయి, ఇంత ఎత్తు, ఇంత లావు. మొదటిసారి మేము చూసినప్పుడు దాన్ని అయ్యి బాబు ఏమిటి ఇలాంటివి ఉంటాయా అని మాకు అసలు ఇది బొమ్మ ఏమైనా తయారు చేసి పట్టుకొచ్చిందా అనుకున్నాం. కానీ వెళ్ళి గిల్లి చూస్తే నిజమైన కాయే. అసలు మన దగ్గరికి ఎప్పుడైనా పట్టుకొచ్చి ఎగ్జిబిషన్లో పెట్టలేదు, కానీ అక్కడి నుంచి పట్టుకొచ్చి పెడితే బ్రహ్మాండంగా ఫస్ట్ ప్రైజ్ దానికే వచ్చి ఉండేదన్నమాట. అయితే ఎందుకు ఇట్లా తయారైంది, ఎందుకు ఇంత పెద్దదైంది, మన దగ్గర ఎందుకు ఇలాంటివి రావట్లేదు అని ఆ తెచ్చిన వాడిని అడిగితే వాడు చెప్పారు, 6 అడుగుల పొడుగు, 6 అడుగుల వెడల్పు, 6 అడుగుల లోతు, ఇంత చేసి దాని నిండా ఎరువు నింపి దాన్ని బాగా పక్వత అయ్యేట్టు చేసి ఆ తర్వాత దాంట్లో 3-4 గింజలు మాత్రం వేస్తారట. అందులోంచి వస్తాయట. 1-2 పాదులు మాత్రం అట్టే పెడతారు. ఆ మిగతా నేలంతా సారవంతంగా ఉంటుంది.
అందులోంచి పెరిగి వచ్చేటువంటి గుమ్మడికాయలు ఒక్కొక్కటిని అంతంత కాయలు అవుతాయన్నమాట. నేల సారవంతమైనదైతే అందులోంచి వచ్చేటటువంటి ఫలం కూడా అద్భుతమైనది అవుతుంది. కానీ నేల సారవంతం కావాలంటే బాగా దుక్కి దున్ని తడిపి ఎరువు వేసి చేయాలి కదా. అలాగే మన మనస్సు కూడా బాగా సారవంతం కావాలి అంటే దీన్ని కూడా పెద్దల యొక్క ఉపదేశంతో మననం చెయ్యాలి, గురువుల దగ్గర సేవతోటి దున్నాలి, దీన్ని బాగా లోపల వారు అనుగ్రహం అనేటువంటి జలం పొయ్యాలి, ఇందులో ఉండేటువంటి సంశయాలనే కలుపు తొలగించి పారవేయాలి, మన లోపల ఉండేటువంటి కామక్రోధ దంభాది ప్రవృత్తులు అనేటటువంటి గులక రాళ్ళని ఏరి పారేయాలి. అప్పుడు ఉపదేశ బీజాన్ని కనుక గురువు ఇందులో వేసినట్టయితే బ్రహ్మాండంగా అది ఫలోన్ముఖం అవడంలో ఏం సంశయం లేదు. కానీ అర్జునుడికి అంత తీరికేది? ఇవన్నీ ఇప్పుడు నేను ఎక్కడ చేస్తాను చెప్పేయి అంటాడు ఆయన. అంటే మరి అవి లేకుండా జరిగినట్టే దోబ ఫలించదు. కానీ అతనికి అంత తీరిక లేదు, అంత టైం ఇచ్చే అవకాశం కృష్ణుడికి లేదు. కనుక విషయాన్నంతటినీ కూడా క్రమంగా కాస్త మరింత సులభతరం చేస్తూ అతనికి ఉపదేశం చేసేటటువంటి విధానంలో మనకందరికీ అందిస్తాడు స్వామి. అడగడంలో కూడా అర్జునుడు యచ్ఛ్రేయస్ ఏతయోరేకం, ఏతయోహో జ్ఞాన కర్మలు రెంటిలో కూడా యత్ శ్రేయ, ఏదైతే శ్రేయస్సో తన్మే బ్రూహి, దాన్ని నాకు చెప్పు కృష్ణ అన్నాడు ఆయన. యచ్ఛ్రేయ బ్రూహి, శ్రేయస్సు ఎవడికి? ముముక్షు అయినటువంటి వ్యక్తికి. గతంలో 2వ అధ్యాయంలో తను విన్న దాని ప్రకారం అతనికి అర్థమైంది ఏమిటో తెలుసునా? ముందర ముముక్షుత్వం ఏర్పడాలి. అప్పుడు తాను పెద్దల ద్వారా విన్నటువంటి దాన్ని ఆచరించడం ప్రారంభిస్తే మనసులో ఉండేటటువంటి ప్రాచీనమైనటువంటి దుర్వాసనలన్నీ క్రమంగా ఒక్కటొక్కటి తొలగుతాయి. ఇవి తొలగిన తర్వాత కర్మ సిద్ధిస్తుంది. అప్పుడు కర్మయోగం అవుతుంది. అప్పుడు జ్ఞానం పండడానికి, జ్ఞానం కలగడానికి ఆటంకంగా ఉండేటటువంటి రాగద్వేషాదులన్నీ కూడా దూరం అవుతాయి. అప్పుడు జ్ఞానం నిలుస్తుంది. అప్పుడు తాను అభ్యసించాలి. అప్పుడు ఆ జ్ఞాన యోగం అవుతుంది. అది ఆత్మసాక్షాత్కారానికి ఉండే ఆటంకాలు తొలగిస్తుంది. అప్పుడు ఆత్మసాక్షాత్కారం ఈ క్రమంలోనే అవుతుంది అని తను గతంలో అర్థం చేసుకున్నాడు. అదే మళ్ళీ తనకి మనసులో నిలిచి ఉంది. అదేనా శ్రేయస్సు అని అడుగుతున్నాడు ఈయన. కృష్ణుడు అలా చెప్పలే, ఇది ఒక క్రమం అని అంటారయ్యా, అలాగే జ్ఞానం కలగచ్చు. ఆచరించండి, కర్మే జ్ఞానంగా మారిపోయినప్పుడు, జ్ఞానం చేత సంస్కరించబడ్డప్పుడు అసలు ఇలాగ మళ్ళీని ఆత్మజ్ఞానానికి ఆటంకమైన పాపాలు తొలగించి ఆత్మజ్ఞానాన్ని కలిగించి ఆత్మజ్ఞానం ద్వారా మోక్షం అనేటువంటి ప్రాసెస్ అక్కర్లేదు. కర్మయోగమే నేరుగా కూడా ఆత్మసాక్షాత్కారం కలిగించేస్తుంది అని చెప్పాడు. ఇది సులభతరమైనటువంటి ఉపాయం అన్నమాట. ఈ విషయం పాపం అర్జునుడికి మనసులో పట్టలేదన్నమాట. కనుక ఏకం బ్రూహి, నాకు ఈ 2 చెప్పొద్దు, ఒక్కటే చెప్పు. సునిశ్చితం బ్రూహి, జ్ఞానయోగమే సాక్షాత్ సాధనం అని నేను అనుకుంటుంటే, కర్మ కాదు అని నేను అనుకుంటుంటే, నువ్వు కర్మ కూడా సాక్షాత్ సాధనం అన్నట్టు చెప్పేస్తున్నావు, కరెక్టా? అదే సరియా అన్నట్టు అడిగాడు అన్నమాట. అందులో కూడా తన్ మే బ్రూహి, నన్ను చూసి చెప్పవయ్యా, నా యోగ్యతను చూసి చెప్పవయ్యా అని అడుగుతున్నాడు ఆయన. నన్ను అని అంటున్నాడంటే చూడండి, అప్పుడప్పుడు మనం చెప్పేటప్పుడు ఏదైనా సలహా ఇస్తుంటే ఎవరైనా రేయ్ కాస్త నాలా ఉండి ఆలోచించరా, నా కళ్ళతో చూడరా ఒకసారి అంటూ ఉంటారు. అంటే నా యోగ్యతను కూడా కాస్త దృష్టిలో పెట్టుకుని చెప్పాల్సినటువంటి విషయాన్ని నాకు చెప్పు అని అర్థం అన్నమాట. అదిగో అట్లా అడుగుతున్నాడు అర్జునుడు. తన్మే బ్రూహి సునిశ్చితం, నన్ను చూసి అంటే ఏమర్థం? అసలు నేను చేయగలనా చేయలేనా అనేది నువ్వు ఆలోచించి చెప్పు. నువ్వు కూడా భీష్మ ద్రోణాలను చంపమంటున్నావు, వాళ్ళు నాకు తాతలు, నా గురువులు, వాళ్ళతోటి నువ్వు చేసేటటువంటి నామధేయం యుద్ధం అని పిలువబడేటటువంటి కర్మయోగా నువ్వు నాకు చెబుతున్నావు. అది నేను చేయగలనా చేయలేనా, నాకు తగిందా? నన్ను ఎవరైతే పోషించి పాలించారో వాళ్ళని సంహరించమనేటువంటి కర్మను నువ్వు నాకు ఉపదేశం చేస్తున్నావు, కాస్త నన్ను కూడా చూసుకోవయ్యా. వాళ్ళు ఎంతో ప్రీతితోటి నన్ను సాకారే, వాళ్ళని సంహరించమంటున్నావు. ఒకసారి నన్ను చూడబోయ్, అసలు నాకు అని అంటున్నాడు అన్నమాట. బంధువులని మనకి మొదటి అధ్యాయంలో ఇవన్నీ వచ్చాయి, 2వ అధ్యాయంలో ఇవన్నీ వచ్చాయి ఆరంభంలో. పాపం మళ్ళీ అర్జునుడు అదే స్థితిలో కొన్నాడనమాట. బాగా లాగినటువంటి స్ప్రింగు పక్కన మరొకదానికి హుక్ చేయకుండా కనుక వదిలితే అది మళ్ళీ మొదటి స్థితికే వెళ్ళి ఎట్లాగైతే ఉంటుందో మనవాడి బుద్ధి కూడా ఇప్పుడు ప్రస్తుతం అట్లాగే ఉన్నది అని మనకు అనిపిస్తోంది. దీన్ని బట్టి అంటే ఇతను ఏమంటాడనమాట,
చేతకాని పని చెప్పి చేయమంటే నేను ఎక్కడ చేస్తానే, కనుక నా యోగ్యతకి తగినట్టుగా నేను చేయగలిగిందేదో అలాంటిది చూసి నువ్వు నాకు చెప్పు. కేవలం ఆలోచించే తీరిక కూడా లేనటువంటి నన్ను చూసి కదా నువ్వు చెప్పాల్సింది కృష్ణ అంటూ చెప్పేది తన ప్రకృతికి తగినట్టుగా చెప్పమంటున్నాడు. హోమియోపతి మందులు ఉంటాయి. ఒకడికి తలకాయ నొప్పి వచ్చినప్పుడు ఒక మందు వేస్తారు, మరొకడికి తలకాయ నొప్పి వస్తే ఇదే మందు పనిచేయదు. ఇప్పుడు అలోపతిక్ మందు అయితే ఎవడికి తలకాయ వచ్చిన నొప్పి వచ్చినప్పటికీ అదే మందు, వాడు ఆ తలకాయ నొప్పి ఎట్లాంటిదైనా కావచ్చుగాక, తర్వాత ఏం జరుగుతుందో దేవుడికి ఎరుక. కానీ హోమియోపతి మందును వాడేటప్పుడు ఒకడికి కడుపు నొప్పి వస్తే ఒక రకమైన మందు వేసినటువంటి ఆ వైద్యుడు మరొకడికి కడుపు నొప్పి అంటూ అదే డాక్టర్ దగ్గరికి వస్తే వాడికి ఆ మందు కాకుండా వాడి యొక్క ప్రకృతిని చూసి వాడి యొక్క లక్షణాలను చూసి ఏది తగునో ఆలోచించి అది వేస్తాడు. కృష్ణ, నీ ఉపదేశం కూడా నన్ను చూసి, నా యోగ్యతని చూసి, నా అర్హతని చూసి, నాకుండేటువంటి శక్తిని చూసి, నా సమయాన్ని చూసి దానికి తగినట్టుగా నువ్వు ఉపదేశించేవయ్యా. తన్మే బ్రూహి సునిశ్చితం అంటూ తనని చూపించుకుంటూ తనకి ఏదైనా ఒకదాన్ని ఉపదేశం చేయమని అర్జునుడు శ్రీకృష్ణుడిని ప్రశ్న వేస్తున్నాడు. 5వ అధ్యాయం ఆరంభం చేస్తూ అది ఎట్లా తను వేస్తున్నాడో తెలుసుకుంటూ ముందుకు సాగుదాం. జై శ్రీమన్నారాయణ.